వెనుజులాతో గొడవేంటి? అదే నేను చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటున్నారు. కంట్రీస్‌తో కయ్యాలకెళ్తున్నారు. కంట్రీ లోపల ఉన్న వాళ్ళతో బిజినెస్ మెన్స్‌తో గొడవలు పెట్టుకుంటున్నారు. నిజానికి నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ టైం ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు అప్పుడు డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ పైన చేసిన అలిగేషన్ ఏంటి అంటే రష్యా మద్దతుతో, రష్యా సహాయంతో ఈయన అధ్యక్షుడయ్యాడు అన్న అలిగేషన్ అప్పుడు చేసింది. అటువంటి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత రష్యా పైన యుద్ధం ప్రకటించిన తరహాలో బిహేవ్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు. తాజాగా వెనుజులాతో గొడవేంటి? వెనిజులా అంటే చాలా మందికి అర్థం కాని ఏంటంటే చాలా పేద దేశం అండి అది. వెనిజులా పేద దేశం అంటే మీకు అక్కడ పోతే $1 పెడితే మిలియన్ వాళ్ళ మిలియన్ వస్తాయో అనేది ఇంత పెద్ద కట్టబట్టుకోని వాళ్ళ మీరు. అట్లా డీఫ్లేషన్ అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. రోజుకు 15%, రోజుకు 20% పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్. ఇంకోటి వెనిజులా ఇస్ ద టాప్. మీకు సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ అని మనం వింటాం కదా. అవును, కాదు. వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏది నోన్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు అన్నట్టు. ఇప్పుడు నోన్ ఆయిల్ రిజర్వ్స్ వేరే, ఆయిల్ రిజర్వ్స్ వేరే. నోన్ అంటే ఆల్రెడీ కనుగొన్న ఆయిల్ రిజర్వ్స్, అంటే ఆల్రెడీ ఆడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్. వెనిజులా ఇస్ నెంబర్ 1. సౌదీ అరేబియన్ బీట్ చేసేది. చిన్న కంట్రీ కాకపోతే అక్కడ చాలా అటర్ ప్రావర్టీ. ఎటువంటి కంపెనీస్ కూడా ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే హుగో చావెజ్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే వాళ్ళు ఈ కంపెనీస్ అన్ని, ఆయిల్ కంపెనీస్ అన్ని నేషనలైజ్ చేసేసారు అన్నట్టు. నేషనల్ అంటే ఆ కంపెనీస్ అన్ని, ప్రాపర్టీస్ అన్ని మాయని చెప్పగానే యుఎస్ రివర్స్ అయింది. ఎందుకంటే వీళ్ళ కంపెనీలు మొత్తం వాళ్ళు జాతీయం చేసేసారు. డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా జాతీయం చేసేసారు. చేసినప్పుడు వీళ్ళందరూ అమెరికా గానీ మిగతా దేశస్తులు గానీ అందరూ వెనుకొచ్చేసిన తర్వాత ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎట్టుంటాయంటే అంటే మేము హ్యూస్టన్ నుంచి కాబట్టి హ్యూస్టన్ లో మాకు ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం అన్నట్టు హ్యూస్టన్. ఇప్పుడు న్యూయార్క్ ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్, తర్వాత లాస్ ఏంజల్స్ ఎట్లయితే మూవీ క్యాపిటల్, హ్యూస్టన్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ అన్నట్టు. మాకు కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది లోకల్ వాళ్ళకు, అంటే నార్మల్ పర్సన్ కన్నా. అయితే ఆయిల్ అన్నది ఇట్లా మీకు ఒకసారి డ్రిల్ చేయగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాదు. అది 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో కథమైపోద్ది అన్నట్టు ఆయిల్ వెల్లు. మళ్ళా డ్రిల్ చేయాలి, మళ్ళా దాన్ని వేరే చేస్తూనే ఉండాలి, వేరే పక్కన చేస్తూ ఉండాలన్నట్టు, లేదంటే అది అయిపోద్ది అన్నట్టు. అయితే ఇక్కడ వాళ్ళు నేషనలైజ్ చేసిన తర్వాత వేరే కంపెనీస్ ఏవి కూడా రాకుండా, ఆ టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఉన్న డబ్బులన్నీ పబ్లిక్ వెల్ఫేర్ పెట్టేసి, ఫ్రీ బీస్ పెట్టేసి మొత్తం దేశం అంతా ఆగమైపోయింది. అయితే ఈ మొదటి నుంచి కూడా ఈ ట్రంప్ ఏంటంటే ఆయిల్ ప్రైస్ తగ్గియాలన్నది అతని మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ కనుక ఇన్ఫ్లేషన్ తగ్గియాలంటే ఆయిల్ ప్రైస్ ను తగ్గియాలి. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరగగానే మనకు అన్ని రేట్లు పెరుగుతాయి, బస్సు రేట్లు పెడితే అన్ని రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే మన ట్రాక్టర్ తోటి డీజిల్ పెట్టి నడిపిస్తేనే మనకు తిండి వస్తుంది, లేకుంటే రాదు. ఎడ్లు పెట్టి ఎవరు దున్నట్లేదు. సో ఆయిల్ ప్రైస్ తగ్గియాలంటే వెనిజులాను ఓపెన్ చేస్తే బెటర్. కాకపోతే అక్కడ ఉన్న ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ కాబట్టి అతను వేరే వాటిని రాణిస్తలేరు కాబట్టి వాళ్ళకు గొడవ, అది మెయిన్ గొడవ. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏంటంటే అక్కడి నుంచి డ్రగ్స్ వస్తాయి, ఆ డ్రగ్స్ కోసం మేము పోతానని చెప్పి ఏదో ప్రిటెండ్ చేస్తాడు తప్పితే అక్కడ డ్రగ్స్ ఉన్నాయని నేను అనుకుంటలేను. అనుకున్నా గానీ డ్రగ్స్ ఉంటే మరి మెక్సికోలో డ్రగ్స్ ఉన్నాయి, మెక్సికో ఎందుకు అటాక్ చేసలేవు నువ్వు? 90% ఆఫ్ ద డ్రగ్స్ వచ్చేది మా దగ్గర మెక్సికో. ఇప్పుడు మరి మెక్సికోని అటాక్ చేయక వెనిజులా ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది ఆయిల్ కోసం అయ్యే దెబ్బలాట తప్పితే డ్రగ్ కోసం అయ్యే దెబ్బలాట కాదు. అతను కూడా కొద్దిగా ఛాలెంజ్ చేసి నేను ఇట్లా వార్ చేస్తే అక్కడ ప్రెసిడెంట్ కూడా బాగా ఛాలెంజ్ చేసింది కాబట్టి ఇద్దరు ఆయనను ట్రూప్స్ పంపిస్తా అని చెప్తుండనట్టు. అదే ఇప్పుడు ఇదివరకు ఒకసారి అట్లా పనామా ప్రెసిడెంట్ రివోల్ట్ అయితే ఏం చేసిండు, సీనియర్ ప్రెసిడెంట్ బుష్ ఒకసారి ట్రూప్స్ పంపించేసి ఆ పనామా ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఫ్లోరిడా జైల్లో పెట్టేసాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు వెనకటి ప్రెసిడెంట్. అటువంటి ప్రయత్నం ఇతను చేస్తామని ట్రై చేస్తుండు. కాకపోతే పనామాల మిలిటరీ వేరే, వెనిజులా మిలిటరీ వేరే. చిన్న కంట్రీ. వెనిజులా మిలిటరీ అంత స్ట్రాంగ్ కాకున్నా కూడా ఇట్లా ప్రెసిడెంట్ తీసుకుపోయి ఒక మన గొర్రెని పట్టుకొచ్చడానికి వీలుండదు. సిగ్నిఫికెంట్ ఆర్మీ. సో అది చూడాలి మనం చేస్తాడా చేయడా ఏంది అనేది. సో వెనిజులా గొడవ నడుస్తూ ఉంటుంది, ఇంకా లేటెస్ట్ కొత్త గొడవ మీకు. రైట్ సార్. అంతే. ఇంకా ఇవి వీసాలకి, ఇమిగ్రేషన్కి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? యాజ్ ఫర్ యూ, ఇంటర్నేషనల్ మీడియా, అమెరికన్ మీడియా చెప్తున్నది కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు ఏంటి అనే దానిపైన?
ఇంకా అంతేనండి. ఇప్పుడు H1B మీద అయితేనేమో కొద్దిగా ఫేవర్ గా మాట్లాడిండు. రిస్ట్రిక్షన్స్ అయితే అతను ఫేవర్ గా మాట్లాడినా కూడా ఎవరైతే ఇమిగ్రేషన్ ఇన్ఛార్జ్ ఉన్నాడో, అంటే మా దగ్గర దాదాపు అడ్వైజర్ గా స్టీవెన్ మిల్లర్ అతను మాత్రం యాంటీ ఇమిగ్రెంట్ అండి, యాంటీ H1B, యాంటీ లీగల్ ఇమిగ్రేషన్. సో అతన్ని చేంజ్ చేస్తే తప్పితే అతను చెప్పే మాటలను నేను బిలీవ్ చేస్తాను వీల్లేదు. స్టీవెన్ మిల్లర్ కనుక చేంజ్ చేసిన అనుకోండి, అప్పుడు ఎవరిని పట్టుకొచ్చినా, అసలు అమెరికాలో ఆ స్టీవెన్ మిల్లర్ తప్పితే ఇంకే ఎవరు పట్టుకొచ్చినా కూడా అక్కడ నేను అతను H1B వీటికి ఫేవర్ అయిందని అనుకుంటా. ఎందుకంటే స్టీవెన్ మిల్లర్ అంటే ఇక అంతకన్నా అపోనెంట్ H1Bకి ఇంకెవరు లేరు ప్రపంచం. ఏంటి సార్ ఎవరు మిల్లరు, ఏంటి అంత వ్యతిరేకత ఎందుకుంది ఆయనకి? ఇతను స్టీవెన్ మిల్లర్ అని ఫెయిర్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దాంట్లో మెంబరు. ఆ తర్వాత మెగా ఆర్గనైజేషన్, ఎన్ని యాంటీ ఇమిగ్రెంట్ అసోసియేషన్స్, వాళ్ళు ఈ మెగా ఆర్గనైజేషన్ ఉంటుందంటే మొత్తమే H1B తీసేయమంటారు. వాళ్ళు అసలు ఉండనక్కర్లేదు, అస్సలే అవసరం లేదు H1B అంటారు. సో అటువంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చిండు, అటువంటి ఆర్గనైజేషన్ లో పెద్ద పెద్ద రోల్స్ ప్లే చేసిండు. కాబట్టి అతను ఇంకోటి ఏంటంటే చాలా ఆర్టికల్స్ రాసిండు అతను వీటి మీద, H1B మీద. సో అతను బిలీవ్ చేసేది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం అన్నది కూడా అంటే ట్రంప్ గా ఆయన ఇచ్చిన సజెషన్. ఈయన బిలీఫ్ ఏంటంటే కొత్త వాళ్ళకే బర్త్ రైట్ కాకుండా ఆల్రెడీ పుట్టిన వాళ్ళకు కూడా, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గ్రీన్ కార్డు లేకపోతే వాళ్ళని కూడా డీనేషనలైజ్ చేసే ఆర్టికల్ ఇతను స్టీవెన్ మిల్లర్ పబ్లిష్ చేశాడు. అంత ఎక్స్ట్రీమ్ అతను. కాబట్టి అతన్ని చేంజ్ చేస్తే తప్పితే ట్రంప్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని నేనైతే బిలీవ్ చేయను. లీగల్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని నేను. లీగల్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పటికైతే ఆయన తీసేసే పరిస్థితి లేదు. ట్రంప్ బ్యాకప్ అంతా ఆయనే కదా, అమెరికన్స్ ఫస్ట్ అని చెప్తూ వచ్చారు ఆయన. మెగా ఆర్గనైజేషన్ లేదు, అతను కావాలంటే తీసేయచ్చు, చెప్పలేము. ట్రంప్ ఎప్పుడు ఎటు పోతున్నాడు, మెగాతో కొట్లాడబెట్టుకుంటే మనకి ఇక ఆనందమే ఆనందం. సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడు మనం, సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దట్. యా, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ వాయన్.